ఈ వీడియోలో మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. ఈ మూవీస్ వల్ల థియేటర్ ఆక్యుపేషన్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ అలాగే ఈ మూవీస్ సంబంధించిన ట్రైలర్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి, ఈ మూవీస్ కి ఎంత క్రేజ్ ఉంది అండ్ అలాగే ఏ మూవీస్ సంక్రాంతి విన్నర్స్ గా నిలవబోతున్నాయి అనేవి నా పరంగా ఒక గెస్సింగ్ గా ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు 2025 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 2026 లోకి అందరం అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికి విషింగ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ కుటుంబ సభ్యులకి. ఇక 2026 సంక్రాంతి సందర్భంగా 7 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒక 5 తెలుగు మూవీస్, 2 తమిళ డబ్బుడ్ మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. తెలుగు మూవీస్ వచ్చేసి రాజాసాబ్, మనశంకర వరప్రసాద్, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి. సో ఈ 5 తెలుగు మూవీస్. తమిళ మూవీస్ వచ్చేసి జననాయగన్, పరాశక్తి. సో ఇవి ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే మూవీస్ అన్నమాట. ఫస్ట్ ఈ మూవీస్ గురించి మనం మాట్లాడుకొస్తే, ఈ మూవీస్ లో మెయిన్ గా క్రేజ్ ఉంది మన ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీకి. ఈ మూవీ అనేది సో జనవరి 9th అది కూడా పాన్ ఇండియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వబోయే మూవీ అన్నమాట. సో ప్రభాస్ గారి క్రేజ్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన మూవీ వస్తుందంటేనే చాలా మూవీస్ పోస్ట్ పోన్ చేసేసుకుంటారు, ఎందుకంటే సో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. సో ఎందుకంటే సంక్రాంతికి అందరికంటే ముందే మన రాజాసాబ్ రావడం, సో ఫస్ట్ మన ప్రభాస్ గారి మూవీకి అండ్ అలాగే ఆయన మూవీకి ఒక మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనమాట. అండ్ అలాగే అదే రోజున విజయ్ దళపతి గారి జననాయగన్ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుంది, తెలుగు అండ్ అలాగే తమిళ్ ఈ 2 లాంగ్వేజెస్ లో. సో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ జననాయగన్ మూవీకి తమిళ్లో మాత్రం భారీగా క్రేజ్ ఉంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి విజయ్ దళపతి గారి లాస్ట్ మూవీ ఈ మూవీ అవ్వడం వల్ల ఈ మూవీకి ఒక మంచి హైప్ అయితే ఉందన్నమాట. సో ఈ మూవీ వల్ల మన రాజాసాబ్ కి తమిళ్లో గట్టి పోటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే స్క్రీన్స్ పరంగా కానివ్వండి అండ్ అలాగే ఓపెనింగ్స్ పరంగా కానివ్వండి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఛాన్సలు ఉన్నాయన్నమాట. సో అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పరాశక్తి మూవీ. శివకార్తికేయన్ గారి హీరోగా సుధా కొంగర డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి పెద్దగా బజ్ లేదు. ఈ మూవీ వచ్చేసి జనవరి 10th రిలీజ్ అవబోతుంది. సుధా కొంగర్ గారి డైరెక్షన్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ మూవీకి అంత క్రేజ్ అయితే లేదనమాట. సో మరి ఈ మూవీ అటు రాజాసాబ్ని అండ్ అలాగే తమిళ్లో జననాయగన్ మూవీని ఎదిరించి ఈ మూవీ ఎంతవరకు ఓపెనింగ్స్ రాబట్టిద్ది అనేది చూడాలన్నమాట. సో ఈ 3 మూవీస్ రిలీజ్ అయిన 2 రోజులకి మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12th రాబోతున్నారు. సో ఈ మూవీకి అయితే తెలుగు 2 రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉంది, ఎందుకంటే హీరో చిరంజీవి గారు అవడం అండ్ అలాగే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అవడం. ఎందుకంటే అనిల్ రావుపూడి గారికి సంక్రాంతి అనేది చాలా బాగా కలిసి వచ్చింది. ఈ సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు మళ్ళీ తన మార్క్ కామెడీతో మళ్ళీ ఒక పండగ మూవీని తీసుకొచ్చి మళ్ళీ సక్సెస్ చూస్తారు అని సో చాలా మంది నమ్మకాలు అయితే పెట్టుకుంటున్నారన్నమాట. అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది మనం మూవీ రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇక దాని తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ మూవీ వచ్చేసి జనవరి 13th రిలీజ్ అవబోతుంది. సో ఈ మూవీకి అయితే ఫస్ట్ బజ్ అనేది లేదు. మెయిన్ కారణం మాస్ మహారాజా గారికి వరుస ఫ్లాపులు రావడం అండ్ అలాగే మాస్ మహారాజా గారు ఈ జోనర్ మార్చేయడం. సో మరి ఈ జోనర్ లో మాస్ మహారాజా గారు ఏ విధంగా మెప్పిస్తారు, ఈ సంక్రాంతి అయినా సరే మాస్ మహారాజా గారికి హిట్ అనేది ఇవ్వబోతుంది అనేది చూడాలన్నమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మూవీస్ వచ్చేసి నవీన్ పోలిశెట్టి గారి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు అండ్ శర్వానంద్ గారి హీరోగా నటించిన నారి నారి నడుమ మురారి. ఈ 2 మూవీస్ జనవరి 14th రిలీజ్ అవబోతుంది అనమాట. ఫస్ట్ సో ఓవరాల్ గా ఒక 7 మూవీస్ మనం చెప్పేసాం కాబట్టి ఈ మూవీస్ లో లాస్ట్ రిలీజ్ అవబోయే మూవీస్ అయినా భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి ఈ 3 మూవీస్ కిను అండ్ అలాగే పరాశక్తి మూవీ. సో ఈ 4 మూవీస్ కి థియేటర్లు దొరకడం అనేది కష్టం, ఓపెనింగ్ రావడం అనేది కష్టం అనమాట. ఎందుకంటానంటే సో పరాశక్తికి ముందు రాజాసాబ్, జననాయగన్ ఈ 2 మూవీస్ అయితే ఉన్నాయి. ఈ 2 మూవీస్ కి భారీ క్రేజ్ అయితే ఉంది. సో ఆ క్రేజ్ వల్ల పరాశక్తి మూవీ అనేది సో చాలా మంది మైండ్ లో అయితే ఉండదన్నమాట. అంటే ఆ మూవీకి వెళ్దామనే మైండ్ ఆడియన్స్ కి అయితే ఉండదన్నమాట. ఇక దాని తర్వాత మనశంకర వరప్రసాద్ గారు రావడం అంటే సో మాక్సిమం పండగ మొత్తాన్ని మనశంకర వరప్రసాద్ మూవీ అనేది ఆక్యుపై చేసేసిద్ది అనమాట. ఇక దాని తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి. సో ఈ మూవీస్ కి ఆడియన్స్ అనేవాళ్ళు అంతగా
అటెన్షన్ చూపించారనమాట. సో ఆ మూవీస్ కి చూసే ఆడియన్స్ ఉన్నప్పటికీ బట్ ఎక్కువ క్రేజ్ అయితే ఉండదు, ఎక్కువ ఓపెనింగ్స్ అయితే ఉండవు, థియేటర్ కూడా ఎక్కువ దొరకవు అనమాట. సో ఈ మూవీస్ కి సంబంధించిన ట్రైలర్స్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ ఈ మూవీస్ కి సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ అయ్యి ఆ ట్రైలర్స్ ఏమైనా మూవీ మీద హైప్స్ గనక పెంచితే ఖచ్చితంగా మూవీస్ కి అయితే ఒక భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ నా పరంగా ఈ సంక్రాంతికి వచ్చేపాటికి రాజా సాబ్, జననాయకన్, మనశంకర్ వరప్రసాద్ ఈ 3 మూవీస్ మీదే సో ఈ సంక్రాంతి పోటీ అయితే ఉండిద్ది. సో ఈ పోటీలో నాకు ఎక్కువ శాతం మనశంకర్ వరప్రసాద్ మూవీ అనేది విన్ అయ్యిద్దని నాకెక్కడో హోప్ అయితే ఉందన్నమాట. ఇక ఈ మూవీస్ కి సంబంధించి ట్రైలర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది నా పరంగా చెప్పొస్తే ఫస్ట్ జననాయకన్ అండ్ అలాగే పరాశక్తి. సో ఈ 2 మూవీస్ కి సంబంధించి ట్రైలర్స్ వచ్చేసి జనవరి 3 గాని జనవరి 5 గాని రిలీజ్ అవబోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక మిగతా మూవీస్ అయినా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ అవనండి, భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే మూవీ అవనండి, అనగనగా ఒక రాజు అనే ఒక మూవీ అవనండి, అండ్ అలాగే నారి నారి నడుము మురారి అనే ఒక మూవీ అవనండి. సో ఈ మూవీ సంబంధించిన ట్రైలర్స్ వచ్చేసి జనవరి 5 గాని జనవరి 6 గాని ఈ 2 రోజుల్లో ఈ మూవీస్ సంబంధించిన ట్రైలర్స్ అనేవి రిలీజ్ కాబోతాయి. ఎందుకంటే ఈ మూవీస్ కి సంబంధించి ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కాబట్టి. సో మరి ఏది ఏమైనప్పటికీ ఈ 7 మూవీస్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవ్వడం అండ్ అలాగే బాక్స్ ఆఫీస్ కి ఈ 7 మూవీస్ పోటీ పడడం అండ్ అలాగే మరి ఈ 7 మూవీస్ లో ఏ మూవీ విన్ అయ్యిద్ది, ఏ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టిద్ది అనేది మనం చూడాలన్నమాట. సో మీ పరంగా ఈ 7 మూవీస్ లో ఏ మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తే, ఏ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలవనుంది, మీ ఒపీనియన్ ప్రకారం కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా వీడియో ఇస్తే లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.